నేను కొత్త కాస్ట్ ఐరన్ గుంత పొంగనాలది డిష్ కొన్నానని చెప్పాను కదండి. 2 రోజులు పట్టింది సీజనింగ్ చేయడానికి. ఏం లేదు, కొంచెం 2 సార్లు హాట్ వాటర్ వేసి కొంచెం అలాగే పెట్టేసి తర్వాత ఒకసారి వాష్ చేసి తర్వాత హీట్ చేసి కొంచెం ఆయిల్తో స్మియర్ చేసి రెడీగా చేశాను. అంటే ఇది ఆల్రెడీ అంత రస్ట్తో ఏమీ లేదండి, చాలా బాగానే ఉంది. ఈ గుంత పొంగనాలు అయితే ఈవేళ నేను దేంతో ట్రై చేశానంటే కార్న్ పచ్చివి మిక్సీ చేశాను, పొటాటోస్ 2 బాయిల్ చేశానండి, కార్న్ ఒక 2 గుప్పిళ్ళు తీసుకున్నాను. వాటిల్లో కొంచెం గ్రేటెడ్ క్యారెట్, కొత్తిమీర, నిమ్మరసం, కొంచెం ధనియాల పొడి, ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి బాల్స్ లాగా చేశానండి. చక్క ఉండల్లాగా ఉండకొచ్చే వరకు. నాకు అవి ఉండ రావట్లేదని కొంచెం ఇది కలిపాను, కార్న్ఫ్లోర్ లేదని బియ్యం పిండి కలిపాను. అప్పుడు చేతికి గుండ్రంగా ముద్దలా చుట్టడానికి వచ్చాయి. అలా ఉంటేనే విడిపోకుండా ఉంటాయి కదా. నేను పక్కన వేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ప్లేట్లో ముందే ఉండలన్నీ రెడీగా చేసి పెట్టేసుకొని వీటిల్లో డ్రాప్ చేసి ఆయిల్ నేను మరీ ఎక్కువ వేయనండి, అది చాలా తక్కువ ఆయిల్లోనే నేను హీట్ చేసి వేసి దాని మీద అయితే మూత పెట్టాను. ఫస్ట్ టైం మూత పెట్టాను, రెండోసారి తిప్పిన తర్వాత మీరు మూత పెట్టొద్దు, ఎందుకంటే మెత్తగా అయినట్టు అనిపించింది. ఫస్ట్ వైలో తెలిసింది, అలాగ రెండోసారికి మూత పెట్టకూడదని రెండోది వేయలేదు. ఇదిగోండి రెండో వైపు కూడా తిప్పాను. అసలు ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా హెల్దీ అండి, చాలా బాగున్నాయి కూడా టేస్ట్. అసలు తినే కొద్దీ తినాలనిపించింది. నాకు ఒక 9, మా హస్బెండ్కి ఒక 9 వచ్చాయండి. ఇలా నాకు క్యూట్గా చేసుకునేవంటే చాలా ఇష్టం. తినడానికి బాగుంటాయి, చేయడానికి బాగుంటాయి, చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఇలాంటివి చేసి పెట్టండి. ఇడ్లీ దోశలు వాటిల్లో ఏమి ఇలాంటివి కలపకుండా చేయడం వల్ల అదేమి హెల్త్కి అంత మంచిది కాదు. వీటిల్లో అయితే మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ కలుస్తాయి కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి. నేను ఇలాగే చాలా ఫుడ్లో ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన చిన్న ఐడియాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. కొంతమంది అడిగారు ఇది ఎలాగ సీజనింగ్ చేయాలి, లేదంటే వీటిలో ఎలా కుక్ చేయాలని. నేను గురించి చికెన్ కట్లెట్, ఫిష్ కట్లెట్, మీట్తో కట్లెట్, వెజిటబుల్ కట్లెట్స్ ఇవన్నీ కూడా దీంతో చేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే లైఫ్ లాంగ్ వచ్చేస్తండి మనకి. కాస్ట్ ఐరన్ ఒక 1000 రూపీస్ పెట్టుకున్నాను, కానీ దీని యూజ్ అయితే బాగుంది. ఇదిగోండి గోరుచిక్కుడుగా